హాయ్ ఫ్రెండ్స్, అవరు నేనైతే బాగున్నాను. ఇగో ఇగో అది చూడండి ఎంత క్యూట్గా ఉందో. సపోటా ట్రీ, ఇక్కడ సపోటా ట్రీ ఉంది. అండ్ అదిగో అక్కడ కూడా సపోటా ట్రీ ఉంది. ఈ ట్రీ ఏంటో నాకు తెలియదు ఫ్రెండ్స్. అదైతే మామిడికాయ చెట్టు. ఈ మూడు కూడా నాకు తెలీదు, సేమ్గా ఉన్నాయి. దీన్ని వంకాయ చెట్టు అంటారంట ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా నాకైతే ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది. కానీ అక్కతో లొల్లి అవుతుంది. అటు సైడ్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాను రండి. ఇదైతే నిమ్మకాయ చెట్టు. ఇక్కడ మిర్చిపాయ ఏమో అంటారు కదండి, మిరపకాయ చెట్లు ఉంటాయి ఇలా. కానీ ఎండాకాలం అని అవి ఎండిపోయినాయి. ఇవన్నీ ఎండిపోయినాయి ఫ్రెండ్స్. ఇలా అదేంటిది కంకి చెట్లు ఉంటాయి కదా, అవి కూడా ఎండిపోయినాయి, వర్షాకాలంలో వస్తాయి. ఇవేంటో ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉందో ఫ్రెండ్స్. ప్యూర్గా లీఫ్ లెక్క ఉంది ఫ్రెండ్స్. సో క్యూట్ కదా, ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్లను చూస్తే నాకు ఎందుకో ఈ చెట్ల వల్లనే మనకు ఆక్సిజన్స్ అవన్నీ వస్తాయని అనిపిస్తుంది. అవును, మీరు ఎట్లున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అక్కడ చూసారా ముంజకాయలు ఉన్నాయి, ఎంత బాగున్నాయి, తినాలనిపిస్తుంది. కానీ మా తాత లేడు కదా, తాత జంగంపల్లకి వెళ్ళాడు. ఎప్పుడైనా మీరు జంగంపల్లకి వెళ్ళారా? కామెంట్ చేయండి. ఇదైతే ఇల్లు బాగుంది, పెయింటింగ్ చేశారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. సో క్యూట్గా ఉంది. ఇదైతే పీస్ఫుల్గా ఉంది. నేను రోజుగా వస్తా నీళ్ళు పోయడానికి, అంటే ట్యాప్లో పోయడానికి. ఇదేంటిది కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్, నేను సారీ. అగో ఆ చెట్టు చూసారా? ఆ చెట్టు ఏంటో నాకు తెలీదు. చూసారా ఆడ జామకాయ చెట్టు ఉంది, ఎంత క్యూట్గా ఉంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఇష్క్ యూ ఆల్.